తెలుగు రాష్ట్రాలలోని వ్యాయామ విద్య విభాగ అధిపతులకు, వ్యాయామ విద్య అధికారులకు, వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు, క్రీడా శిక్షకులకు మరియు క్రీడా అభిమానులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు మరియు క్రీడాభివందనాలు. నా పేరు డాక్టర్ కె రాజసింహ. నా విద్యార్హతలు ఎంఏ ఎకనామిక్స్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంపీఈడి, పీజీ డిప్లొమా ఇన్ యోగా, మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. జాతీయ అంతర్జాతీయ వ్యాయామ విద్య సదస్సులలో వ్యాయామ విద్యా పరిశోధనా పత్రాలను సమర్పించాను. మన సమాజంలో వివిధ శాస్త్రాలకు ఉన్న ప్రాముఖ్యత, విలువ మన వ్యాయామ విద్యా శాస్త్రానికి లేకపోవడం నాకు ఎల్లప్పుడూ బాధ కలిగించేది. ఈ స్టడీ మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే వన్ ఇండియా, వన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కరికులం ట్రైనింగ్ ఇన్ స్కూల్స్. ఈ స్టడీ టాపిక్ హిస్టారికల్ మెథడ్ అండ్ సర్వే మెథడ్లో దేశంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో డేటా కలెక్షన్ చేసుకొని అధ్యయనం చేస్తున్నాను. దీనికి సంబంధించిన అంశాలపై పూర్తిగా అవగాహన పెంచేందుకు ఈ స్టడీ అవుట్లుక్ వీడియోస్ను మీ ముందుకు తెస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్ us see this video. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నారు శ్రీశ్రీ గారు. ఆయన అన్న మాట ఏమో గాని ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన దేశ చరిత్ర చాలా గొప్పది. మన మట్టిలో ఉండే పవర్, మ్యాజికే వేరు. అందుకే మన నమ్మకాన్ని, త్యాగాన్ని, మంచితనాన్ని ఉపయోగించుకొని శతాబ్దాలుగా వందల కొద్దీ విదేశీ సామ్రాజ్యాల రాజులు మన దేశ సంపదంతా దోచుకెళ్లారు. వీరందరూ చరిత్రలో దేశద్రోహులుగా లిఖించబడ్డారు. వివిధ మతాలు, ఎన్నో భాషలు, ప్రాంతీయ అసమానతలు, వందల కొద్దీ కులాలు, ఒకరిలో ఒకరు ఐక్యత లేకపోవడమే పరాయి పాలన. భారతదేశం ఏ దేశ సంపద కీడు కోరుకోలేదు. అదే మన సంస్కృతి గొప్పదనం. కట్ చేస్తే వ్యాయామ విద్య ఎలా మొదలైంది, ఎలా పుట్టింది, ఏ విధంగా కొనసాగింది అనే అంశంతో ప్రారంభం. ప్రాచీన వ్యాయామ విద్య ఆవిర్భావం. మానవ పుట్టుక మొదలైన నాటి నుంచే ఆట ప్రారంభమైనదంటారు. ఆదిమానవుడు ఆహారం కోసం వ్యాయామ విన్యాసాలతో జంతువులను వేటాడి చంపి తన ఆకలిని తీర్చుకునేవాడు. రోజంతా ఒళ్ళు వంచి ప్రతి పని చేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఏం చేయాలన్నా శరీరానికి పని చెప్పక తప్పేది కాదు. అందువల్ల శారీరక దారుఢ్యంతో ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించారు. క్రీస్తుపూర్వం 2000 నుండి 1000 సంవత్సరాల వరకు ఆర్యుల కాలం. వీరు మధ్య ఆసియా నుండి భారతదేశానికి వలస వచ్చారు. ఈ కాలాన్ని వేద కాలంగా పరిగణించారు. ఆర్యులు శరీరాన్ని, మనస్సును ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి
శారీరక క్రియలు ప్రకృతిలో జీవించే జీవరాశుల భంగిమల ఆకారంతో శరీరాన్ని వంచి సూర్య నమస్కారాలు చేయడంతో యోగా పుట్టిందంటారు. త్రేతాయుగంలో శ్రీరాముడు ధనుర్విద్యలో ప్రావీణ్యుడు. సుగ్రీవుడు పెట్టిన పరీక్షలో ఒక బాణంతో 7 తాటి చెట్లను కూల్చాడు. వానరులు గదాయుద్ధం, మల్ల యుద్ధాలలో ప్రావీణ్యులు. రావణుడు సీతను అపహరించిన తర్వాత రావణుడిని సీత దగ్గరకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వకుండా రావణుడి భార్య మండోదరి తన దగ్గరనే ఉండే విధంగా చదరంగం ఆటను కనిపెట్టి రావణుడితో ఎల్లప్పుడూ ఆడుతుండేదంటారు. ద్వాపర యుగంలో ఆటలతోనే కురుపాండవ సమరానికి బీజం పడింది. గదాయుద్ధం, మల్ల యుద్ధాలలో దుర్యోధనుడు భీముడు, ధనుర్విద్యలో అర్జునుడు కర్ణుడు, గుర్రపు స్వారీలో నకులుడు సహదేవులు ముఖ్యులు. సత్యభామ ధనుర్విద్యలో పురుషులతో సమానంగా రాణించిందంటారు. శ్రీకృష్ణుడికి జాంబవంతుడికి నెలల పాటు కొనసాగిన ముష్టి యుద్ధం అంటే నేటి రెజ్లింగ్ నేటికి ప్రత్యేక విషయమే. గౌతమ్ బుద్ధుడు స్వతహాగా విలువిద్య, గుర్రపు స్వారీలో ఆరితేరినవాడు. బౌద్ధ సన్యాసులు తమ బౌద్ధ మత ప్రచారానికై ప్రపంచవ్యాప్తంగా పర్యటించే సమయంలో ఆత్మరక్షణ కొరకు మార్షల్ ఆర్ట్స్ను సృష్టించారు. చోళులు, పాండ్యులు, మౌర్యులు, గుప్తులు, రాజపుత్రులు, విజయనగర రాజుల పాలన స్వర్ణయుగంతో విరాజిల్లి దేశంలో రాజ్యాలన్నీ కీర్తింపబడి భరతఖండం భౌగోళికంగా ఎంతో సుందరంగా సస్యశ్యామలంగా ఉండడంతో మొదట ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మంగోలియన్ సామ్రాజ్య పాలకులు ఢిల్లీని చేరుకొని దండయాత్రలు, యుద్ధాలు చేసి వశపరుచుకొని అక్కడి నుండి అత్యంత సులువుగా దేశమంతా వ్యాపార ముసుగులో సామ్రాజ్య విస్తరణతో పాలించారు. మొఘలులు, కాకతీయులు, బహుమని సుల్తానులు, మరాఠీలు, ఛత్రపతి శివాజీ, టిప్పు సుల్తాన్, బాజీరావు, పేష్వా వంటి వీరులు
వివిధ విద్యలలో ఆరితేరి రాజ్యపాలనలు చేశారు. మహిళలు రజియా సుల్తానా, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి చెన్నమ్మ మొదలైన వీర నారీమణులు విలువిద్య, మల్లయుద్ధం, గుర్రపు స్వారీలలో ప్రావీణ్యత సాధించి పాలించారు. స్వదేశీ పాలన కోసం భారత వీరులు ఆంగ్లేయులతో పోరాడి దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. కట్ చేస్తే The East India Company. The coming of the British to India was heralded by the formation of the East India Company in 1600 by a charter from the Queen of England. The company was initially set up to foster and expand trade in the East Indies and Far East. From a company trading in spice and raw materials to posts of his trading partner, to enable smooth movement of materials from the partners to England. Later, they built fortresses to safeguard their factories, and finally, they interfered in the administration of 1830, most Indian territories had come under the British rule. Only a few pockets in mainland India and the regions of northwest of India, but the queen of a small Indian state of Kittur refused to accept the annexure of her territory. Rani Channamma of Kittur resisted the British army till she was captured in 1824. She was jailed and later died in prison in 1829. Rani Lakshmi Bai. Lakshmi Bai, the Rani of Jhansi, was the queen of the Maratha-ruled princely state of Jhansi, situated in the northern part of India. Her father worked at the Peshwa court of Bithur, and because of his influence at court, Lakshmi Bai had more independence than most women. She studied self-defense, horsemanship, archery, and even formed her own army out of her female friends at court. Rani Lakshmi Bai had always been hesitant about rebelling against the British. Her hesitation eventually came to an end when British troops arrived under Sir Hugh Rose and laid siege to Jhansi on 23rd March 1858. Along with the young Damodar Rao, the Rani decamped to Kalpi along with her troops, where she joined other rebel forces including those of Tatya Tope. However, on 17th June 1858, while battling against the 8th Musars in Kota Ki Serai, near the Fulbagh area of Gwalior, she was killed in battle. The British captured Gwalior 3 days later. In the British report of the battle, General Sir Hugh Rose commented that the Rani, remarkable for her beauty, cleverness and perseverance, had been the most dangerous of all rebel leaders. భారతదేశంలో నవీన వ్యాయామ విద్య ప్రారంభం. మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఆంగ్లేయులు వారి దేశంలో క్రీడలలో అగ్రగణ్యులు అయినప్పటికీ భారతదేశంలో క్రీడలను అభివృద్ధి పరచలేదనే చెప్పాలి. 1882 సంవత్సరంలో ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ యువతలో ఉన్న ఆసక్తిని గమనించి గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, జానపద నృత్యాలను వ్యాయామ శిక్షణను పాఠశాలలోని ప్రతి తరగతికి అందించాలని సిఫారసు చేసింది. 1894 సంవత్సరంలో వ్యాయామ విద్యను తప్పనిసరిగా అమలు చేయాలని భావించారు. కానీ దీనిపై ప్రభుత్వం తన నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించనే లేదు.
మన దేశంలో శారీరక కృత్యాలైన దండ్స్, బైతాక్స్, యోగాసనాలు, రెజ్లింగ్, లాఠీ ఫైట్, తేలికపాటి పరికరాలతో చేసే వ్యాయామాలు, గ్రామీణ క్రీడలైన ఖోఖో, కబడ్డీ ఆటలను అభివృద్ధి చేయడానికి జిమ్నాసియా, వ్యాయామ స్కాలర్, అఖాడాలు, క్రీడా మండలాలుగా ఏర్పడ్డాయి. పాఠశాలల్లో వ్యాయామ శిక్షణ కొరకు ఎక్స్ సర్వీస్ మెన్ అనగా మిలిటరీలో రిటైర్ అయిన వారిని నియమించుకొని డ్రిల్స్, శారీరక దారుఢ్య కృత్యాలను నేర్పించేవారు. A California high school has the well-nigh perfect answer to the president's call for physical fitness. Stan Laprati, physical education director at La Sierra High School, has developed a program that assures every student of physical excellence. Exercise on the grip swing puts muscles on the least athletic. Extension push-ups are among the toughest of the drills. As an incentive to excel, the color of the shorts the boys wear is determined by their ratings on performance charts. Some requirements for top ratings are stricter than for Annapolis plebes. A lad who has mastered the pegboard will find a military obstacle course a snap. 200 schools across the country have adopted La Sierra's program of 15-minute daily competitive exercise. Remarkable evolutions in physical drill and a fine sense of training are shown in these pictures from Sunderland. Over 6,000 school children, boys and girls, drawn from the schools of the northeastern counties of England, give the display on Roker Park football ground. భారతదేశంలో వ్యాయామ శిక్షణ కళాశాలల స్థాపన 1914 సంవత్సరంలో వైద్య బ్రదర్స్ హనుమాన్ ప్రసారక మండలిని మహారాష్ట్ర అమరావతిలో స్థాపన. 1920 సంవత్సరంలో మద్రాసులో హెచ్సి బక్ ఆధ్వర్యంలో 70 ఎకరాల మైదానంలో వైఎంసిఏ శాస్త్రీయ వ్యాయామ విద్యా కళాశాలల స్థాపన జరిగింది. 1931 సంవత్సరంలో హైదరాబాదులో ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలను ప్రారంభించారు. 1932 సంవత్సరంలో లక్నో నగరంలో క్రిస్టియన్ వ్యాయామ విద్యా కళాశాలను స్థాపించారు. 1938 సంవత్సరంలో బాంబేలోని కండవలిలో వ్యాయామ విద్యా శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. Clement Attlee, the then Prime Minister of the British, finally declared that India would be granted independence. In 1947, the Muslim League launched Direct Action Day. Its purpose was to convey that an undivided India would no longer be possible. On June 3, 1947, Lord Mountbatten, the last British Governor-General in India, announced the partitioning of India into a secular India and a Muslim Pakistan. On August 14, 1947, Pakistan was declared as a separate nation with Muhammad Ali Jinnah as its leader. On August 15, 1947, at the stroke of midnight, India was declared an independent nation. This joyous భారతదేశంలో వ్యాయామ విద్యా అభివృద్ధికి వివిధ వ్యాయామ విద్యా కమిటీలు ఏర్పాటు చేశారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ రిక్రియేషన్ క్యాప్ పర్ 1950, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్స్ AICS 1954, నేషనల్
డిసిప్లైన్ స్కీమ్ ఎన్డిఎస్ 1954, కుంజ్రు కమిటీ 1959, నేషనల్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ ఎన్పిఈడి 1959-60, నేషనల్ ఫిట్నెస్ క్రాప్స్ ఎన్ఎఫ్సి 1965 సంవత్సరంలో ఇలాంటి వ్యాయామ విద్యా కమిటీలన్నీ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. Isn't the best place to find the lovers, so the bar is where I go. Me and my friends at the table doing shots, tripping fast, and then we talk slow. And you come over and start up a conversation with just me, and trust me, I'll give it a chance. Now take my hand, stop it, and the man on the jukebox, and then we start to dance. And now I'm singing like, girl, you know I want your love. Your love was handmade for somebody like me. Come on now, follow my lead. I may be crazy, don't mind me. Say, boy, let's not talk. Come on, be my baby. Come on, be I'm in love with your body. Come on, be my baby. Come on, be I'm in love with your body. Come on, be my baby. Come on, be I'm in love with your body. Every day discovering something brand new. I'm in love with the shape of you. ఇలా ఎన్నో కమిటీలు, క్రీడా సంస్థలు, క్రీడా కళాశాలలు పాఠశాల స్థాయి నుంచే వ్యాయామ విద్యా పాఠ్యాంశ శిక్షణను అమలు చేయాలని సూచించిన వాటిని అమలు పరచకపోవడంతో భారతదేశంలో క్రీడా సమాజం అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. శతాబ్దాలు గడిచిన భారతదేశంలో వ్యాయామ విద్యాశాస్త్రము ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అమలు కాబడుతున్నది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో సహపాఠ్య కార్యక్రమాలుగా బోధించబడుతున్నది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో క్రీడా మైదానాలు ఉండవు. ఉన్న వ్యాయామ విద్యా క్రీడలకు ప్రాముఖ్యతనివ్వరు. ఒకవేళ వ్యాయామ విద్యా ఉపాధ్యాయులను నియమించిన వారిని విద్యార్థులకు కేర్ టేకర్స్ లాగా సంబంధం లేని పనులు చేయిస్తూ విద్యా సంస్థల యాజమాన్యాలు దశాబ్దాలుగా వ్యాయామ విద్యా శిక్షణను నిర్వీర్యం చేశాయి. ప్రతి సంవత్సరం వ్యాయామ విద్య, ఆరోగ్య విద్య, క్రీడలు వ్యక్తిగత ప్రవర్తన, ప్రతిభ, సామాజిక బాధ్యత అంశాలపై అవగాహన లేకుండా కొన్ని లక్షల మంది విద్యార్థులు పాఠశాల విద్య నుండి ఉన్నత విద్యకు వెళుతున్నారు. వీళ్ళలో చాలామంది మానసిక సామర్థ్యం, సమయస్ఫూర్తి, కనీస జ్ఞానం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలను మనం చూస్తున్నాం. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కూర్చున్న చోట నుండే పనులు చక్కబట్టే ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, కాలు క్రింద పెట్టగానే కార్లు, బైకులు సిద్ధంగా ఉంటున్నాయి. శరీరానికి పని తగ్గి తినే తిండి పెరిగిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. వాతావరణ పరిస్థితులలో అనేక మార్పులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రతి మనిషి వ్యాయామం చేయకుండా ఒక్కరోజు గడిపిన జబ్బులకు దగ్గరైనట్లే. మన శరీరానికి వ్యాయామం లేకపోతే శరీర సామర్థ్యం, వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతింటాయి. మనుషులు చూడటానికి బాగానే ఉండవచ్చు, కానీ వారి పని సామర్థ్యం అదో స్థాయికి చేరుకుంటుంది. గుండెపోటు, మధుమేహం, పక్షపాతం, క్యాన్సర్, ఉబకాయం, నిఫా, కరోనా వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరుగుతుంది. నీకేమీ తక్కువ
ఎక్కువా నిన్నే నువ్వు గుర్తించవా నీలో నువ్వు ఉంది చూడు ఉక్కు నరం నువ్వెంటో చూపించవా నిన్నే నువ్వు గెలిపించవా నీకే తెలియని నీలో సత్తా ఉక్కు నరం ఉక్కు నరం ఉక్కు నరం ఉక్కు నరం ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. విద్యా విధానంలో వ్యాయామ విద్య సమైక్య భాగంగా ఉండి నిర్ణీత శారీరక కార్యకలాపాల ద్వారా శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక లక్షణాల అభివృద్ధి పొంది ఉత్తమ పౌరునిగా తయారు చేసేదే వ్యాయామ విద్య. వ్యాయామ విద్య ప్రప్రథమ లక్ష్యం ఆరోగ్యం. జీవితంలో గెలవడం కంటే పోరాడటమే ముఖ్యం. ఇది ఒలింపిక్ స్ఫూర్తి సందేశం. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి ఆట, ఆట ప్రతి ఒక్కరికి అన్న పదాలు వ్యాయామ విద్య నిర్వచనాలు. పాఠశాలలో రకరకాల సబ్జెక్టులను బోధిస్తారు. ఆ సబ్జెక్టుల పాఠ్యాంశాలు అక్షరాలతో ప్రారంభమై తరగతులు పెరిగే కొద్దీ పెద్ద పెద్ద పాఠ్యాంశాలను పఠనం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగానే ఏ శాస్త్రానికైనా వ్యవస్థకైనా పునాది పటిష్టంగా ఉంటేనే ఆ శాస్త్రం యొక్క విధులు, పరిధులు, విలువలు అభివృద్ధి పదంలో ముందుకు సాగిపోతూ నూతన ఆవిష్కరణలతో సమాజాన్ని చైతన్యపరచడంలో ఉపయోగపడతాయి. సమాజంలో ప్రతి వ్యక్తి పుట్టుకతో తనకు తెలియకుండానే ఆచరణతో ప్రారంభమైన వ్యాయామ విద్య కదలికలు చివరి దశ వరకు వెన్నంటే ఉంటాయి. వ్యాయామ విద్య అప్లైడ్ సైన్స్. అలాంటి వ్యాయామ విద్యా శాస్త్రానికి 1920 సంవత్సరంలో యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ మద్రాస్ కాలేజీలో శాస్త్రీయ వ్యాయామ విద్య బోధనకు శంకుస్థాపన పునాది కళాశాల ప్రిన్సిపల్ హ్యారీ క్రో బక్ గారిచే ప్రారంభమై ఇప్పటికి 100 సంవత్సరాలు అంటే శతాబ్ద కాలం గడిచింది. అంత చరిత్ర ప్రాముఖ్యత కలిగిన వ్యాయామ విద్య బోధనాంశం దేశంలో తల తోక అంటే ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా శారీరక మానసిక దారుఢ్యం లేని సమాజాన్ని తయారు చేస్తున్నది. దేశంలో ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, మతం ఏదైనా పాఠశాలల్లో విద్యార్థులు తమ వయస్సుకు తగ్గ తరగతిలో ప్రవేశం జరుగుతూ వారి తరగతుల్లో కొనసాగుతుంటారు. కాబట్టి దేశమంతా ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల వరకు వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణను అమలు చేస్తే జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పథకాలు సాధించడం పాటు అందరికీ వ్యాయామ విద్య లక్ష్యం నెరవేరి ఆరోగ్య భారత్ అన్న కళ నిజమవుతుంది. ఒక భారతదేశం ఒకే వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణ. దేశంలో కొన్ని వందల ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించి పరిశోధించి అధ్యయనం చేసి వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణను అమలు చేయడానికి విద్యార్థి వయస్సు, తరగతి, శారీరక మానసిక సామర్థ్యం పరిగణలోనికి తీసుకొని విద్యార్థులకు అర్థమయ్యేలా అభ్యసించే రీతిలో వ్యాయామ అక్షరాస్యత, ఆరోగ్య అలవాట్లు,
పౌష్టికాహారం, వ్యక్తిగత క్రమశిక్షణ, నైతిక విలువలు, యోగ విద్య, సురక్షిత విద్య మొదలైన అంశాలపై 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు రూపొందించాను. వ్యాయామ విద్య పాఠ్యాంశాలను అమలు చేయడానికి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రతి మండలంలోని స్కూల్ కాంప్లెక్స్ అంటే 4-5 ప్రాథమిక పాఠశాలలు కలిపి స్కూల్ కాంప్లెక్స్గా ఏర్పడి ఎలాంటి శిక్షణ కానీ వాళ్లకు సంబంధించిన ఏదైనా కానీ టీచర్లందరూ కలిసి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లు జరుపుకుంటూ ఉంటారు. అలాంటి పరిధికి ఒక వ్యాయామ విద్య ఉపాధ్యాయుడి పోస్ట్ క్రియేట్ చేసుకొని మండల విద్యాశాఖాధికారి పరిధిలో నియమించుకొని ప్రాథమికోన్నత వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణ అంశాలపై విద్యార్థులకు బోధన సాధన చేయించిన ఎడల మంచి ఫలితాలను సాధించటంతో పాటు వ్యాయామ విద్య ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు పెరిగి క్రీడా సంస్కృతి, ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇంకొక విధంగా కూడా చేయవచ్చు. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు ఒక వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడి పోస్టు క్రియేట్ చేసి అక్కడ అపాయింట్ చేసిన ఆ ప్రాథమికోన్నత పాఠశాల మరియు సరౌండింగ్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణను పూర్తి చేయుటకు మరియు అక్కడున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చుటకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కూడా మనం అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉన్నత పాఠశాలలలో వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గల విద్యార్థుల వయస్సు, తరగతి, మానసిక, శారీరక సామర్థ్యాలను పరిగణనలోనికి తీసుకొని సంపూర్ణ మానసిక, శారీరక వికాసం పొందేటందుకు యోగ విద్య, ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య, భద్రతా విద్య, నైతిక విలువలు, క్రీడాకారుల జీవిత చరిత్ర, వ్యక్తిత్వ వికాసం, క్రీడల నిర్వహణ, విద్యార్థి వ్యక్తిగత ప్రతిభ నమోదు మొదలైన అంశాలపై పాఠ్యాంశ శిక్షణను రూపొందిస్తున్నాను.
పాఠశాలలలో వ్యాయామ విద్య పాఠ్యాంశ శిక్షణ అమలు జరగాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే మిగతా ఉపాధ్యాయులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇలా అందరూ వారి పాఠ్యాంశాలకే పరిమితం కాబట్టి వారిలాగా మనం కాదు. కాబట్టి ఇంకా చాలా రకాల బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. కావున వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు వివిధ అంశాల నిర్వహణకై కేటాయించే సమయం అంటే విద్యార్థులకు క్రీడలయందు శిక్షణ, క్రీడా పోటీల నిర్వహణ సమయాన్ని, ఎంపికైన క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు వెళ్లే కాలాన్ని, వివిధ పరీక్షల నిర్వహణ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థి సంపూర్ణ అభివృద్ధికి తరగతి వారీగా ఆరోగ్యకరమైన క్రీడా సంస్కృతి పునాదికి పాఠ్యాంశాలను రూపొందించుకోవాలి. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోతురా నిలువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొడక. సెలవేలేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. Naftali